అంటే మినిమం ఇట్టా ఉండాలా. అచ్చా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. సూపర్, వెరీ నైస్. హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. మీకు జవార్లు వచ్చేసింది వనస్థలిపురంకి. కాబట్టి ఫుల్ జోష్ తో, టాలెంట్ ఉన్న లేడీస్ తో, పాన్ ఇండియా లెవెల్లో పర్ఫెక్ట్ కంటెంట్ తో, పంచులతో, ప్రాసలతో వనస్థలిపురం ఆడవాళ్ళు ఈ గేమ్లు ఆడడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు రెడీయా? అందరు రెడీగా ఉన్నారు కాబట్టి క్రేజీ క్వశ్చన్ తో ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. ఎలాంటప్పుడు ఎదుట వాళ్ళని చూసుకొని తిట్టుకుంటారు మీరు? నాకన్నా ఎవరైనా బాగా రెడీ అయితే అబ్బో ఆమె ఎందుకన్నా రెడీ అయింది దాన్ని తొక్కి పాడేస్తా అనిపిస్తుంది. అయితే వీళ్ళల్లో వచ్చినప్పటి నుంచి అమ్మ నాకంటే బాగా రెడీ అయింది ఏంది అందరు బాగా రెడీ అయ్యారు, నేనే రెడీ కాలే అనుకున్నా. సరే దా అందంగా ఉన్నావు. ఇప్పుడు మిస్ ఇండియా ఎట్లా వాక్ చేస్తా అట్లా వాక్ చేయాలి. ఓకే? జర్రగండి 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 చాకులమ్మ చక్కటేసుకొచ్చనండి. జర్రగండి 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 కరడేసు పావడేసుకొచ్చనండి. ఇది ప్రాక్టీస్, ఇప్పటివరకు ప్రాక్టీస్ అయింది. తెలుసు కదా క్యాట్ వాక్ అంటే ఇది ఈడికి పోయి ఇగో ఈడికి రావాలి ఇట్లా అని, మళ్ళా స్టైల్ ఇట్లా అని ఇట్లా, అది క్యాట్ వాక్ అంటే. ఎవరన్నా ఈవిడికి కాంపిటీషన్ ఇవ్వగలుగుతారా క్యాట్ వాక్ లో? ఏరా మ్యూజిక్. ఇది క్యాట్ వాక్. నేను నడిచేది క్యాట్ వాక్ అని చూపించే వాళ్ళు ఎవరు ఉన్నారా? ఇప్పుడు అస్సలు సిస్సలైన క్యాట్ వాక్ చూడర్రీ. మ్యూజిక్. ఏమైతుంది? భయమైందా నీకు? ముగ్గురిని కొట్టడంలో భయం ఉండదు కదా మీకు? సరే ఇప్పుడు ముగ్గురు నడవండి. మ్యూజిక్. మెల్లగా రోజు ఇలా ప్రాక్టీస్ చేస్తుండండి, ఏదో ఒక రోజు నడవడానికి వచ్చేస్తుంది. మా ఆయన నేను ఎంత మంచి వంట చేసినా ఏదో ఒకటి తక్కువైంది అన్నప్పుడు అంటాడా? అంత ధైర్యం ఉందా ఆయనకి? మనం ఎంత కష్టపడ్డా కూడా మన లెక్క చేయనుకున్నప్పుడు మనకు అప్పుడు కోపం వస్తుంది. కొట్టాలన్నది అది ఫస్ట్ అయితే నాకు ర్యాంప్ వాక్ క్యాట్ వాక్ అంటే ఈవిడదే అనిపించింది. మామూలుగా చేయలేదు. దాని తర్వాత మీది, దాని తర్వాత సూపర్ గా చేసే. ఫస్ట్ రౌండ్ మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పట్లు. లెట్స్ వెల్కమ్ దెం. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. అమ్మ మీ పేరు? మా ఆయన రోజు చెప్తాడు కదా. నా పేరు హేమలత. హేమలత గారు ఏం చేస్తుంటారు? హేమలత గారు హౌస్ వైఫ్. చుట్టుపక్కలున్నాయి అక్కగా. అదృష్టం ఉంటే చుట్టబుక్కలు ఉంటాయంట, తెలుసా మీకు? అదృష్టంతో ఏం చేసా చెప్పు మాకు. మా ప్రిన్సెస్ వచ్చింది. ప్రిన్సెస్ వచ్చింది. ఇంట్లో చిన్న పాప ఉంది. ఎన్ని ఇయర్స్ పాపకి? 3.5 ఇయర్స్. వెరీ గుడ్. అమ్మా మీ పేరు? రవి. ఒక్కసారి ఆజా. నా పేరు పూజ. ఒకసారి ఆజా అండి, 10 సార్లన్నా ఆజాతో. ఏం చేస్తుంటారు? మీ పేరు? హౌస్ వైఫ్. అమ్మా మీ పేరు? రవి నీ కోసం వచ్చాను చకచక. నా పేరు రాధిక. అబ్బాబా.
ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. మీరు కూడా హౌస్ వైఫ్. ఎన్నేళ్ళ నుంచి ఉద్యోగం? 15 years. జీతం వస్తుందని నెలలా? అది మాత్రం అడగొద్దు. ఫ్రీగా చేస్తున్నా. ఎందుకు ఇస్తారు? ఎందుకు ఇస్తారంటే కష్టపడి మీరు పని చేస్తున్నారు కదా, మీ ఖర్చులు మీకు ఉంటాయి కదా. ఇంట్లోకి కష్టానికి విలువ లేదు, బయటనన్నా ఉంటది కానీ ఇంట్లో మాత్రం ఉండదు. కనీసం ఇంత కష్టపడుతున్నావు, ఫ్యామిలీని చూసుకుంటున్నావు, ఆయన పిల్లోడిని ఎవరి చూసుకుంటున్నావు. కోసం చూసుకుంటున్నాం? మీ పిల్లలు, మీ హస్బెండ్, మీ ఫ్యామిలీ. కరెక్టే, కానీ దానికి మీ ఆయన ఎప్పుడన్నా వచ్చి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అని చెప్పాడా? అది చెప్తేనే అదో పెద్ద విలువైనది. అయ్యో, కానీ నేను చెప్తున్నా, నేను మా అన్న తరపు నుంచి మా వదినకి చెప్తున్నా, ఇక్కడ ఉన్న వదినలందరికీ చెప్తున్నా, ఎవరైతే హౌస్ వైఫ్ ఇంట్లో కష్టపడుతున్నారో మనస్ఫూర్తిగా మా అన్న గానీ మా బావ గానీ చెప్తున్నాడో లేదో గానీ మనస్ఫూర్తిగా తల ఉంచి మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. అమ్మా మీ పేరు? రవి, నీ కోసం తెచ్చాను అవి ఇవి. నా పేరు రమాదేవి. బాగుందమ్మా. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఈ అన్ని లోకాలను ఏలేది ఐగిరి నందిని. నా పేరు ద మాస్టర్ మైండ్స్ నందిని. మాస్టర్ మైండ్స్ నందిని. వావ్. ఏం చేస్తుంటారు మాస్టర్ మైండ్స్ లో? తెలుగు టీచర్. తెలుగు టీచర్. బ్రహ్మాండం అండి, వెరీ గుడ్. రవి, చిన్నగుంది నీ చెవి. నా పేరు మాధవి. డాక్టరా అమ్మా నువ్వు? No, మరి ఏం చిన్నగా ఉన్నాయి, ఏం పెద్దగా ఉన్నాయి, ఎందుకమ్మా? ఏం చేస్తుంటారమ్మా మీరు? టీచర్ ఎట్ మాస్టర్ మైండ్ స్కూల్. యూర్ టీచింగ్. ఓకే, ఏ వయసు పిల్లలకి నేర్పుతున్నారు? ప్రైమరీ సార్. ఓకే, ప్రాపర్టీస్ తీసుకురా. ఓకే, ఇప్పుడు ఏంటంటే రౌండ్ ఈ పేపర్ల మీద, ఈ షీట్ల మీద కొన్ని పదాలు ఉన్నాయి. ఓకే, ఒక్కటి కానీ, రెండు కానీ, 3, 4 పదాలు కూడా ఉంటాయి. అది మీకు ఇస్తా, మీరు తల మీద ఇలా పెట్టుకుంటారు. ఇవి మీకు కనబడవు కానీ ఈవిడికి కనబడతాయి. ఈవిడ క్రియేటివ్ గా ఇక్కడున్న పదాలు మీకు చెప్పాలి, ఈ పదాలు వాడకుండా చెప్పాలి. ఓకే, గాట్ ఇట్. ఫస్ట్ పాయింట్ కోసం మనం తినడానికి ఏం యూజ్ చేస్తాం? హ్యాండ్. చేతికి కడుపుకి మధ్యలో ఒకటి ఉంటుంది, అది వాడతాం తినడానికి. పూనా. నీ మూతి, అది కూడా తెలియదా? మూతి. ఫస్ట్ వర్డ్. ఓకే, కుక్కతో ఎలా ఉంటది? వంకర. మూతి వంకర. ఎవరైనా ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ పదం చెప్పు. మూతి. సెకండ్ వంకర. మూతి వంకర పోయింది. మూతి వంకర పోయింది. సెకండ్ పాయింట్ కోసం మగవాళ్ళు ఇంట్లో కట్టుకునేది ఏంటి? లుంగి. అది లాస్ట్ పదం అని చెప్పు. అది లాస్ట్ పదం. నా బొందా ఓల్డ్ ని తెలుగులో ఏమంటాం? పాతది. అది సెకండ్ పదం. పాత లుంగి. ఇంకా ఫస్ట్ వర్డ్. రంధ్రాలు ఉన్నదాన్ని ఏమంటాం? బొక్కలున్న పాత లుంగి. బొక్కలున్నా. ఇది మరీ ఇట్లా కాకుండా కొంచెం మర్యాదగా చెప్పాం. రంధ్రానికి ఇంకొక పదం. గారికి ఏముంటది? చిల్లు. చిల్లున్న లుంగి. చిల్లున్న. చాలా చిల్లులు ఉన్నాయి, అప్పుడు ఏమంటారు? చిల్లులు పడ్డ పాత లుంగి. రైట్ ఆన్సర్. ఫాస్ట్ గా చెప్పాలి. ఓకే, నవ్వొచ్చినప్పుడు పెడతా ఉంటాం. నవ్వు వచ్చినప్పుడు పెడతా ఉంటామా? పెట్టినప్పుడు నవ్వు వస్తుందా? అవి పెట్టినప్పుడు నవ్వు వస్తుంది. ఒక మూవీ గాని ఉంది దాని మీద. అల్లరి నరేష్ది ఒక మూవీ ఉంది, కితకితలు. అమ్మా, నేను చెప్పడంలో ఫాస్ట్. అవునా? మనం మన ఫ్రెండ్స్ నైనా పిల్లలనైనా ఒకటి చేస్తాం దగ్గరికి. వాళ్ళు ఏదైనా ఇష్టమైన చేసినప్పుడు ఒకటి ఇస్తాం వాళ్ళకి, దగ్గర తీసుకుంటాం. ఇంకొకటి కౌగులింతలు. ఇందాకది ఇది కలుపు. కితకితల కౌగింతలు. కాదు, అవు గింతలు అంటుంది ఏందండి? కాదు. ఒకటేసారి అలా ఇచ్చాం, దాన్ని ఏమంటారు? 3, 2, కితకితల 1 టైమ్ అప్. కితకితల కౌగిలి. చూడు, కౌగిలి. నాకు తెలుసు, చెప్పమని. కౌగిలింతలు, కౌగిలి అని అన్నారు కాబట్టి ఓకే, పాయింట్ ఇచ్చేస్తున్నా. 3కి 3 పాయింట్లు. మూడిటికి 3 గెలవాలి అని అంటే కష్టమే. రెడీ, వచ్చేయండి. ఫస్ట్ ఎవరు? ఫస్ట్ పదం. పాము ఎలా తిరుగుతుంటది? వంకల్. ఇంకో వర్డ్ దానికి. ఏ మెలికల్ తిరుగుతుంది అమ్మాయో. మెలికలు. దాన్ని పోతుంది అని అంటే ఏమంటాం? పోతుంది దాన్న. పోతుంది, దానికి ఇంకో వర్డ్ ఉంటది కదా. వెళ్ళిపోతుందా? లేడీస్ కి ఉంటది. జడా.
దాన్ని మనం అంటాం కదా, సాంగ్ ఉంటది. ఓ వాలు జడ. అదే సాంగ్ ఉంటది. మెలికలు తర్వాత ఓ వాలు జడ. కాదు కాదు, మెలికలు వచ్చింది, వాళ్ళు వచ్చింది, జడ వచ్చింది, మధ్యలో రెండో పదం రావాలి నీకు అంతే. రావాలి. 5 4 ఫస్ట్ వర్డ్ ఏంటిది? 3 మెలికలు. మెలికల్. సెకండ్ వర్డ్ అదే చెప్పాలి నువ్వు. అటు ఇటు Time ఏమంటున్నారు? up. అటు. మెలికలు తిరిగిన వాళ్ళు జడ, నువ్వు తిరిగిన అని చెప్పేసి వచ్చేస్తుండే అన్ని. ఒక పాయింట్ పీకింది, వచ్చేయండి. ఇది చెప్పండి, కనీసం ఒక పాయింట్ అని వస్తుంది ఇప్పుడు. ఎవరైనా మనం చెప్పినా అర్థం కాకపోతే వాళ్ళని ఏమంటాము? దాన్ని ఒక సామెత లాగా చెప్పాలి. మీకు చెప్పడంతో ఏమంటారు దాన్ని? మీకు ఈ గేమ్ రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేయడంలో నా ఇక్కడ ఏముంటది? తెలివి తక్కువ దద్దమ్మా. దాన్ని ఇంకేమంటారు? మీకు ఎక్స్ప్లెయిన్ చేయడంలో నా తల ప్రాణం తోక్కొచ్చింది. వెరీ గుడ్. మీ టీం కి ఇంతగా చెప్తున్నా అయినా అర్థం కావట్లేదంటే నీకు లేదు అని అంటారు కదా టీచర్స్. నీకు బుద్ధి లేదు. దాన్ని ఇంకోలా ఎలా అంటారు? బుద్ధి నీకు లేదు. నీ హెడ్ లో ఏం లేదు అని అంటారు కదా. బుర్ర లేదు. బుర్ర లేదు ఫస్ట్ వర్డ్. ఇగో లేదు అనే పదం ఆడుంది, నువ్వు చెప్పినవు. సో బుర్ర లేదు, తర్వాత పదం అది అది నిజంగానే పేషెంట్ లాగా చేస్తున్నావు. బుర్ర లేదా నీకు గుజ్జులో? బుర్ర ఫస్ట్ వర్డ్. నువ్వు ఇంకో వర్డ్ అన్నావు కదా, సెకండ్ వర్డ్. బుర్ర లేదు గుజ్జు. లే గుజ్జులో లాస్ట్ లేదు. బుర్ర గుజ్జులో లేదు. బుర్ర గుజ్జులో లేదా? బుర్ర లేదా గుజ్జులో అంటాం. బుర్ర లేదు గుజ్జులో. వావ్. లాస్ట్ వర్డ్ అది. బుర్రలో లేదు గుజ్జు. అది థర్డ్ వర్డ్. గుజ్జు థర్డ్ వర్డ్. సెకండ్ వర్డ్. ఫస్ట్ వర్డ్ బుర్ర. బుర్రలో లేదు సెకండ్. ఇద్దరికి లేదండి. అది హెన్స్ ప్రూవ్డ్. ఒకసారి చూడు. బుర్రలో గుజ్జు లేదు. నేను చెప్పా కదా బుర్రలో గుజ్జు లేదని. అవునా? చెప్పాను. ఆహా, ఒక్కసారి కూడా బుర్రలో గుజ్జు లేదు అనలేదు. నువ్వు బుర్రలో లేదు గుజ్జు. మొత్తానికి 3 పాయింట్లు 1 పాయింట్ గెలిచారు. ఎందుకంటే వీళ్ళకి కానీ వీళ్ళకి 1 పాయింట్ వచ్చింది, వీళ్ళకి 3 పాయింట్లు వచ్చింది. వీళ్ళు ఎంత అద్భుతంగా ఆడారో ఇప్పుడు అర్థమవుతుంది. సూపర్ రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్, 3000 రూపీస్. మీ పక్కన మీ ఫ్రెండ్ అనుకుని చెమ్మచెక్క ఆడండి. ఎవరైతే బాగా ఆడుతుంటారో వాళ్ళిద్దరిని పిలిచేస్తా. చాలా చెమ్మచెక్క, రత్నాల చెమ్మచెక్క, ఓ చెల్లి మురిపెముగా ఆడుదమా, కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలాడ. ముత్యాల చెమ్మచెక్క, రత్నాల చెమ్మచెక్క, ఓ చెల్లి మురిపెముగా ఆడుదమా, కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలలాడ. మీ పేరమ్మా? కావ్య. కావ్య గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. భయం తగ్గిందా? కొంచెం. 7 వరకు ఎంతవరకు వెళ్తావు? వెనక్కి నిల్చో ధైర్యంగా. మీరు ధైర్యంగా ఉండాలమ్మా. మీరు ధైర్యంగా ఉంటేనే సమాజం బాగుంటది. భయపడతేలా? మైకిబు. అక్షయ. అక్షయ, వాట్ యు డు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. అయ్యో. నా పేరు సంగీత సార్. సంగీత గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ సార్. పేరులోనే సంగీతం ఉంది కాబట్టి పాట అమ్మో నాకు రాసా. బతికించారు. థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్ అమ్మా. నా పేరు మౌనిక. ఐఎమ్ హౌస్ వైఫ్. మౌనిక గారు హౌస్ వైఫ్. హాయ్ బ్రో. హాయ్ సిస్. నా పేరు ఝాన్సీ. ఝాన్సీ గారు ఏం చేస్తారు? హౌస్ వైఫ్. హాయ్ హ్యాండ్సమ్ రవి గారు. హాయ్. హాయ్ బ్యూటిఫుల్ లేడీ గారు. ఓ థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ భవాని. భవాని గారు ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. వెరీ నైస్. అరే టిక్ టక్ టో తీసుకెళ్ళండి. ద వరల్డ్ ఫేమస్ గేమ్ ఆడుతున్నాం మనం ఇప్పుడు. మీది బ్లూ టీమ్, ఇది ఎల్లో టీమ్. ఎట్టి పరిస్థితిలో మీరు బ్లూ కోన్ ని ముట్టుకోకూడదు, మీరు ఎల్లో కోన్ ని ముట్టుకోకూడదు. స్ట్రైట్ గా క్రాస్ గా స్లాంట్ గా సెట్ చేయాలి అక్కడ. ఓకేనా? హైఫై ఇస్తేనే మీరు లైన్ దాటాలి. హైఫై ఇవ్వకుండా లైన్ దాటకూడదు. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో.
వండర్ఫుల్, వెరీ వెల్ ప్లేడ్ బ్లూ టీమ్. మీకు 3 సార్లు వచ్చింది గెలిచే అవకాశం. 3 సింపుల్ గా ఒక్కటి జరిపితే చాలు గెలిచేవాళ్ళు. మీరు ఏం చేస్తున్నారంటే ఆలోచించకుండా వెళ్ళిపోతున్నారు. ఈ నుంచి ఏడో ఒక దగ్గర పెడదామని. ఇక్కడ ఉన్నప్పుడే చూసుకోవాలి ఎక్కడ పెడితే గెలుస్తారు అని. కాబట్టి ఇంకో 2 ఛాన్సులు ఉన్నాయి మీకు. ఇప్పుడైతే ఫస్ట్ పాయింట్, కంగ్రాచులేషన్. ఈ పాయింట్ ఖచ్చితంగా గెలవాలి. మీరు గెలిస్తే నాకు ఆనందంగా ఉంటుంది. ప్లేస్ మారండి ఇప్పుడు. 3, 2, 1 గో. సన్నజాజి మూరా తెస్తా సోమవారం, మల్లె పూల మూరా తెస్తా మంగళవారం. 3 ఎల్లోలు మాత్రం అమ్మయ్య ఎక్కడ ఓడిపోతారా అనే భయం అయింది. పాయింట్ వచ్చింది. ఎందుకు పోయినట్టక్క నాకు అర్థం కాదు. వాళ్ళిద్దరు ఇండే ఉన్నారు, నువ్వు వెళ్ళిపోయినావు. దొరికిందే ఛాన్స్ డాన్స్ చేయడానికి. వెరీ గుడ్, తీసుకెళ్ళరా. 3 లాస్ట్ పాయింట్. 2 ఈ పాయింట్ వచ్చిన వాళ్ళే విన్నర్స్. 3 ఈ పాయింట్ గెలిచిన వాళ్ళే రౌండ్ విన్నర్స్. క్యాష్ ప్రైజ్ గో. రెండు ఎల్లోలు ఉన్నాక ఆడ పెట్టకుండా ఆ మూలకు పెట్టినవి ఏందక్క నువ్వు? ఏమైంది చెప్పు. కాదు సార్, వాళ్ళంతా తొందర రాళ్ళ మామూలు పోతారు పక్కన పెడతారులే అనుకున్నా. ఆడ మంచిగా ఆడ పెట్టకుండా ఒక పాయింట్ వచ్చిందని గర్వం వచ్చేసింది. అంతేం లేదు, మరి రిలాక్స్ అయిపోయినావు. వాళ్ళు చూడు 2-3 పాయింట్లు గెలుచుకున్నారు. మీ దాంట్లో ఇంటర్మీడియట్ అమ్మాయి టాపర్ ఆమె, చదివి అద్దాలు కూడా వచ్చినాయి ఆమెకి. ఆమెను పెట్టుకొని కూడా మీరు ఓడిపోయారు. ఈమె చూడు పక్కలు గెలుస్తూ కూడా డాన్స్ ఆడుతుంది. ఆమెను పెట్టుకొని మీరు ఓడిపోయారు. మొత్తం నీ వల్లనే. కానీ ఏం ఆడిర్రు? 1 పాయింట్ ఓడిపోగానే ఇలా పని అయిపోయింది అనుకున్నా. కానీ ఎక్కడైతే ఓడిపోతామో అక్కడే వచ్చి గెలవాలి. కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్స్, 3000 రూపాయలు. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. చలో ఇప్పటివరకు రాని వాళ్ళకి అవకాశం ఇద్దాం. ఎలా టీం ని గెలిపిస్తారో చూద్దాం. దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా. దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా. నాగెట్టి సాలగాడ నాకెట్టి పనిరో, నావగట్టి సేలగాడ నాకెట్టి పనిరో. ఒక్కొక్కరుగా వస్తారు, బాల్ తీసుకుంటారు, ఆ టైంలో బౌన్స్ చేస్తారు. బౌన్స్ అయిన బాల్ ఆ నెట్ లో వేయబడాలి. అప్పుడు మీకు పాయింట్ రావాలి. ఏ 4 అయితే ఎక్కువ బాల్స్ ఆ నెట్ లో వేస్తారో వాళ్ళకే రౌండ్ విన్నర్స్ గా ప్రకటిస్తాం. 3, 2, 1 గో. బొట్టులాగా గుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బద్దలైపోయే, గుండె బాక్స్ బద్దలైపోయే. నచ్చి నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బాక్స్ బద్దలైపోయే, మైండ్ బాక్స్ బద్దలైపోయే. మల్లె పూల బుట్ట మీ అందం అంటించుకుంటా చుట్టా. ఎర్రారో ఎర్రారో రొమాన్స్లోని తిట్ట కన్నే పట్టిందే నా రంగులతో పట్ట. బాక్స్ బద్దలైపోయే, లిప్పుకున్న లోక్స్ బద్దలైపోయే. బాక్స్ బద్దలైపోయే.
ఆన్సర్లో 2 వచ్చినాయి. ఓకే 2 పాయింట్. రౌండ్ చాలా ఈజీ, కానీ దానికి ఒక టెక్నిక్ ఉంటుంది. ఆ టెక్నిక్ పట్టుకొని వేస్తే ఈజీగా 10 సెకండ్లు వేసేయచ్చు. ఓకే వచ్చేయండి, టేక్ ఎ పొజిషన్. మీ టార్గెట్ 3, యువర్ టైం స్టార్ట్స్ నౌ. చేతులకు మానిక్యూర్ చేయిస్తున్నా, పాదాలకు పెడిక్యూర్ కానిస్తున్నా, చర్మానికి కాస్మెటిక్స్ పూసేస్తున్నా, అర్మానీ పర్ఫ్యూమ్ కొట్టేస్తున్నా, మేకప్ ఎంత ఉన్నా, మెరుపులెన్ని ఉన్నా, కాన్ఫిడెన్స్ లోని గ్లామర్ ఉన్నదిలే, హంగులెన్ని ఉన్నా, డంబరాలు ఉన్నా, యాటిట్యూడ్ అన్నది అసలైన గ్లామరే. 1 2 3 4 5. మీరు 2 వేయడానికే నానా కష్టాలు పడ్డారు. వీళ్ళు రాగానే ఫస్ట్ 2 ఇస్తారు, 5 సెకండ్ 10 సెకండ్లో. సూపర్ గా ఆడారు. రౌండ్ విన్నర్. ఆ కుర్చీని మాట్లాడేసి కంగ్రాచులేషన్స్, 4000 రూపీస్. దానికేమో మేకలిస్తివి, మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తివి. మేకలేమో వందలుగా మందలుగా పెరిగిపాయ, నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపాయ. ఆడపచ్చరాళ్ళ దూకాలిస్తివి, మరి నాకేమో చుక్కగళ్ళ కోకలిస్తివి. వనస్థలిపురంలో ఇంకో అద్భుతమైన ఎపిసోడ్ కమ్స్ టు ఎండ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు.